లూకా రాసిన స్వార్థలోని భాగంలో లూకా స్వార్థ అధ్యాయము 9 పవిత్ర వచనములు 57 నుండి. అటు వారు మార్గమున పోయినప్పుడు ఒకడు యేసుతో, మీరు ఎక్కడికి వెళ్ళినను నేను వెంబడించి వత్తును అని పలికెను. అందుకే యేసు, నక్కలకు బరువులు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనిషి కుమారుడు తల దాచుకొనుటకు కింతైనా తారు లేదు అని సమాధానం ఇచ్చాను. అప్పుడు ఆయన మరి ఒకరితో, నన్ను అనుసరింపును అనిను. అందుకు అతడు, ప్రభువు, నేను ముందుగా వెళ్ళి నా తండ్రి సమాధి చేసి వచ్చేటకు సెలవిమ్ము అని మనవి చేశాను. అందుకు యేసు, భూతులు తమ భూతుల్లో సమాధి చేయము, కానీ నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపము అన్నాను. మరి ఒకడు యేసుతో, ప్రభువు, నేను మేము అనుసరించును, కానీ మొదట నా కుటుంబములో వారికి చెప్పి వచ్చేదను సెలవిండు అని పలికెను. యేసు వాడితో, నా గటి మీద చెయ్యి పెట్టి వెనక చూచువాడు ఎవడను దేవుని రాజ్యమును యోగ్యులు కాదు అనిను. ఇది క్రీస్తుని సువిశేషము. బిడ్డలారా, అందరికీ తెలుసు అలెగ్జాండర్ చక్రవర్తి. అలెగ్జాండర్ చక్రవర్తికి ఉన్నటువంటి ఒక లక్ష్యము, ఒక ధ్యేయము ఏంటి అంటే, ఈ ప్రపంచాన్ని మొత్తం శాసించాలి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ ఓడించి గెలిచి ఆయన ఏక రాజ్యముగా చేయాలి అనేసి ప్రియమైన బిడ్డలారా, ఆయనకి ఎంతో ఆశ ఉంది. తన యొక్క సైనికులు తీసుకొని ఒక్కొక్క రాజ్యం మీద దండెత్తు వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఒక్కొక్క రాజ్యం మీద దండెత్తుకుంటూ వెళుతూ ఒక్కొక్క రాజ్యాన్ని గెలుచుకుంటూ అతను వస్తూ ఉన్నాడు. ఒక్కొక్క రాజ్యంలోకి అడుగుపెట్టిన తర్వాత తన సైనికులతో వారిని ముందుకు పంపించి అతను ఒక 10 మందిని సైనికులను తీసుకొని వెళ్ళి ఆ రాజ్యంలోకి అడుగుపెట్టినప్పుడు, ఏ రాజ్యంలోకి అడుగుపెట్టాలన్నా వాళ్ళు బ్రిడ్జిలను దాటుకుంటూ వెళ్ళాలి. ఏం చేయాలండి? బ్రిడ్జిలను దాటుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనకి రేమిచ్చారు రావాలంటే అక్కడ ఒక కాలువ ఉంది. ఆ కాలువ బ్రిడ్జ్ దాటుకుంటూ మనందరం కూడా రేమిచ్చర్లోకి వస్తూ ఉంటాం. ఒకవేళ బ్రిడ్జ్ లేదనుకోండి, కాలువ నిండుగా ఉందనుకోండి, మనం దాటగలుగుతామా? దాటలేము. ప్రియమైన ఇక్కడ ఆయన చేసేటటువంటి పని ఏంటంటే, వందలాది వేలాది సైనికులు తీసుకొని ఒక్కొక్క రాజ్యం మీద దండెత్తిపోతూ ఏ రాజ్యంలోకి అడుగుపెట్టినా ఆ రాజ్యంలోకి అడుగుపెట్టిన వెంటనే వెనక్కి వెళ్ళిపోయి బ్రిడ్జిలన్నీ కూడా కూలగొట్టేవాడంట. ఎందుకు తెలుసా? బ్రిడ్జిలన్నీ కూడా కూలగొట్టేవాడంట. మరలా వెనకకు పోవటానికి వీలు పడకుండా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వందనం, యేసు స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడా తన సైనికులందరికీతో చెబుతున్నాడు, మీరు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎదుటివాడు ఎంత బలవంతుడైనా, ఆ రాజ్యంలో ఎంత బలవంతులైన సైనికులున్నా కానీ మీరు వారి మీద దండెత్తి వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళని చూసి మీరు భయపడి వెనక్కి తిరిగిపోవద్దు అనేసి ఏం చేసేవాడు అలెగ్జాండర్ చక్రవర్తి? బ్రిడ్జిలన్నీ కూడా కూలగొట్టుకుంటూ పోయేవాడు. ఏ సైనికుడు కూడా తప్పించుకొని పోయేవాడు కాదు. ఏ సైనికుడు కూడా భయపడి వెనక్కి వెళ్ళేవాడు కాదు. వెనక్కితే ఏమవుతుంది? బ్రిడ్జిలన్నీ కూడా కూలిపోయాయి. ఆ సముద్రంలోనో, ఆ కాలంలోనో, ఆ ఏట్లోనో పడిపోయి
చచ్చిపోతారు. వెనకకు వెళ్ళినా చచ్చిపోతారు, ముందుకు వెళ్ళినా యుద్ధము చేసి గెలిస్తే బ్రతుకుతారు, ఒకళ్ళ యుద్ధంలో ఓడిపోతే చచ్చిపోతారు. ఆ రకంగా ఎంతో కఠినంగా అలెగ్జాండర్ చక్రవర్తి తన సైనికులు ఎవరిని కూడా వెనుదిరగకుండా వెనకంజేయకుండా అందరినీ కూడా అంటి పెట్టుకొని వారి చేత యుద్ధము చేపించి వారందరూ కూడా యుద్ధములో గెలిచేలాగా చేశాడు అలెగ్జాండర్ చక్రవర్తి. ఈరోజు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణము సువిశేష పట్టణము ఇదే విషయాన్ని తెలియపరుస్తుంది. చదువుకున్నటువంటి 2 పట్టణాల్లో కూడా ఇదే విషయాన్ని తెలియపరుస్తున్నారు. మీ జీవితంలో వెనకం చేయొద్దు. మీరు దేవుణ్ణి ఎన్నుకున్నారు, దేవుని యొక్క శిష్యులుగా మీరు ఉంటున్నారు, దేవుడి చేత మీరు అభిషేకించబడుతున్నారు, బాప్తిస్మము ద్వారా క్రైస్తవ మతంలోకి మీరు చేరుతున్నారు. మీ జీవితంలో మీరు దేవుని చేరుకోవటానికి, దైవ రాజ్యంలోకి వెళ్ళటానికి మీరు ముందు అడుగు వేసుకుంటూ వెళ్ళాలి తప్ప వెనకంజ వేయకూడదు అనేసి ఈరోజు పట్టణాల్లో చదువుకున్నాం. అలెగ్జాండర్ చక్రవర్తి ఏ విధంగా అయితే బ్రిడ్జిలను కూలగొట్టాడో అదే రీతిగా మన జీవితంలో పాత జీవితాన్ని కూలగొట్టాలి, పాపిష్టి జీవితాన్ని కూలగొట్టాలి. మరలా మనము పాపిష్టి జీవితానికి, పాపపు జీవితానికి మనము వెళ్ళిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు చెబుతున్నాడండి, ఇదిగో మీరు నాగట మీద చెయ్యి పెట్టి వెనకకి చూడద్దు. ప్రియమిత్రులారా, మీ అందరూ తెలుసు, చాలా మంది ఇక్కడ పొలంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. నాగటి ఎడ్లు కట్టుకొని పొలంలో దున్నేటప్పుడు రైతు ముందు చూపు ఉండాలి కానీ వెనక చూపు ఉండకూడదు. అర్థమైంది? ముందు ఎలా దున్నాలి, ముందు ఒకవేళ రాళ్ళు వస్తున్నాయా ఏమొస్తున్నాయి అనేసి ముందు చూపు ఉండాలి. ముందు చూపు ఉన్నప్పుడు మనందరము కూడా మన జీవితంలో ముందుకు వెళ్తాం. లేకపోతే ప్రియమిత్రులారా, వెనకంచ వేస్తే జీవితంలో ఎప్పుడు కూడా పైకి రాము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ మనందరం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి కానీ వెనకంచకూడదు. విశ్వాసంలో వెనకం చేయకూడదు, నమ్మకంలో వెనకం చేయకూడదు. మీ యొక్క దేవుని యొక్క పవిత్రమైనటువంటి జీవితంలో వెనకం చేయకూడదు. మీ జీవితంలో ఎప్పుడైతే వెనకంజ వేస్తారో అప్పుడు మీ పతనము ఆరంభమవుతుంది. ఈనాడు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుకున్నా. అప్పుడు లోతు భార్య అతని వెంట నడిచి వచ్చును, వెళ్ళి తిరిగి చూచెను, చూచిన వెంటనే ఆమె ఉప్పు కంబముగా మారిపోయాను. హల్లెలూయా. ఎప్పుడంట? వెళ్ళి తిరిగి చూచినప్పుడు ఆమె ఉప్పు కంబముగా మారిపోతుంది. ప్రియమైన మీరు వెనకంజ వేయటం వల్ల దేవుడి విషయంలో, దేవాలయం విషయంలో, దేవుడికి సంబంధిత విషయంలో, విశ్వాస జీవితంలో వెనకంజ వేయటం వల్ల వచ్చేటటువంటి నష్టాలు మనం చూస్తున్నాం. ప్రియమైన లోతు భార్య. లోతు ఎవరండి తెలుసా? అబ్రాహాముకి ఇంకొక సోదరుడు ఉన్నాడు. అబ్రహాం సోదరుడు మరణించాడు. అబ్రహాం సోదరుడు కొడుకే ఈ లోతు. ఈ లోతు ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుండి వస్తున్నాడు? లోతు భార్య తన పిల్లల్ని వెంట పెట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. ఎక్కడి నుండి వస్తున్నాడండి? ఏ యొక్క పట్టణాల నుండి వస్తున్నాడు? ఎక్కడి నుండి? సోదోము గొమొర్రా పట్టణముల నుండి వస్తున్నాడు. సోదోము గొమొర్రా పట్టణాలు పాపముతో నిండిపోయినటువంటి పట్టణాలు. పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనుషులు అక్కడ ఉన్నారు. పాపములో జీవిస్తూ వారి జీవితాలన్నీ కూడా నాశనము చేసుకుంటూ ప్రియమైన బిడ్డలారా వారు జీవించినప్పుడు ఇదిగో లోతును తన కుటుంబాన్ని
దేవదూతలు కాపాడుతున్నారు. ఇదిగో లోతు, ఈ యొక్క పట్టణాన్ని నేను తగలబెట్టబోతున్నాను, నువ్వు ఇక్కడ నుండి పారిపో, నీ భార్యలో పిల్లలను తీసుకొని వెళ్ళిపో. ఈ పట్టణాలు పాపిష్టి పట్టణాలు, ఈ పట్టణాలు దేవుడికి సంబంధించినటువంటి పట్టణాలు కాదు. దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు ఈ రోజు దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, కన్ను ఇల్లు ఏరకుండా జీవిస్తున్నారనేసి దేవుడు ఏం చేశాడండి, ఆ పట్టణాల మీదకి దేవదూతలను పంపిస్తున్నాడు. వాక్యం చదువుకున్నట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుకుందాం. దేవుడు ఆ పట్టణములను నేలమట్టము చేసెను, మైదానములెల్లా నాశనము చేసెను, పట్టణపు ప్రజలను ఎవరు చంపారండి? ఎవరు చంపారు అక్కడ? దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు, దేవుడు నమ్ముకున్నటువంటి ప్రజలు, దేవుడికి అనుకూలంగా జీవించాల్సినటువంటి ప్రజలు, దేవుడి దగ్గర ఉండవలసినటువంటి ప్రజలు ఈరోజు ఏం చేశారండి? దేవుడి చేత, అక్కడ చూడండి, దేవుడు తన దూతను పంపించి చంపివేసెను అనేసి రాస్తుంది. ఆదికాండము 9వ అధ్యాయము 25వ వచనం. ఈ వాక్యాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండము 19వ అధ్యాయము 25వ వచనము మీ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఎందుకు అంటే ఈ పట్టణాలను దేవుడు నాశనం చేశాడు. పాపపు జీవితంలో ఉన్నటువంటి ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడు. మనిషి జీవితంలో కూడా పాపములో పడిపోయినప్పుడు, పాపములో ఉండిపోయినప్పుడు, పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, దేవుడికి అనుకూలంగా మీ జీవితం అనేది లేనప్పుడు దేవుడు మీ జీవితాలను కూడా నాశనం చేస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వందనం, యేసు స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన మన జీవితము, పాత జీవితము, గతించిపోయినటువంటి జీవితము ఎలాంటిది? ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 22వ వచనం. కనుక మీ పూర్వ జీవితము, పాత స్వభావమును మార్చుకొనుడు, ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయింది. హల్లెలూయా. నీ పాత జీవితం అంట, నీ పాపిష్టి జీవితం అంట దుష్ట వాంఛల చేత భ్రష్టమైపోయిందంట. ఈరోజు ఇక్కడ దీక్ష తీసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఒక కొత్త జీవితాన్ని మీరు మొదలు పెట్టారు. దాదాపు 2 వారాలు గడిచిపోయాయి. దీక్ష తీసుకొని ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు ప్రియమైన బిడ్డలారా. మీ పాత జీవితం అంతా మోసకరపు దుష్ట వాంఛలచే నిండిపోయింది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రమే కాదు, మన జీవితము, పాత జీవితము, గతించిపోయినటువంటి జీవితము మోసకరపు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయిందనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన పాపపు జీవితము దగ్గరికి, పాత జీవితము దగ్గరికి మనం వెళ్ళిపోకూడదు. దేవదూతలు చెప్పారండి, బుజ్జగించి చెప్పారు, లోతుకి చెప్పారు, లోతు నీ భార్యను తీసుకొని వెళ్ళిపో ఇక్కడి నుండి. ఈ 2 పట్టణాలను నేను తగలబెడుతున్నా, ఈ 2 పట్టణాలు ప్రజలందరినీ నాశనం చేస్తున్నాం, చంపివేస్తున్నాం, నువ్వు ఎక్కడి నుండి పారిపో అంటే లోతు ఏం చేశాడో తెలుసండి? స్లోగా, జాగ్రత్తగా, చిన్నగా, అయ్యా నేను ఎట్లా వెళ్ళాను. మీరైతే ఏం చేస్తారండి? ఇక్కడ మంట వెలిగింది అనుకోండి, ఏం చేస్తారు? పారిపోతారు వెంటనే. లోతు ఏం చేస్తున్నాడు తెలుసా? చిన్నగా వెళ్తున్నాడు. లోతు ఒక ఎత్తు అయితే అండి, ఆయన భార్య ఇంకొక ఎత్తు. లోతు భార్య ఏం చేస్తుందో తెలుసా? దేవదూతలు చెప్పారు, మీరు ముందుకే వెళ్ళాలి,
వెనక్కి చూడొద్దు. మీ చూపు ముందు ఉండాలి, వెనక్కు ఉండకూడదు అనేసి దేవదూతలు చక్కగా చిలకగా చెప్పినట్టు లోతుకు తన భార్యకి చెప్పారు. ఏం జరిగింది? లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగింది. దేవుడు దేవదూతలు చెప్పినటువంటి పనికి విరుద్ధంగా వెనకకి తిరిగింది. ఏమైపోయిందండి? బుద్ధి స్తంభముగా మారిపోయింది. ఆమె కూడా తన జీవితాన్ని నాశనం చేసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, మన జీవితం అనేది, పాత జీవితం అనేది భ్రష్టమైపోయింది, నాశనం అయిపోయింది. రెండవదిగా దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. లోతు భార్యకి అవకాశం ఇచ్చాడు. వెళ్ళిపోయి కొనుండే, నువ్వు కూడా అందుట్లో తగలబడిపోతావు అనేసి బుజ్జగించి పంపిస్తే మనకి ఏం చేస్తాము? కుక్కతో ఒక వంకర్ లాగా వెనక్కి ఏం జరుగుతుందా? ఇక్కడ లోతు భార్య అదే చేస్తుంది, జీవితాన్ని కోల్పోయింది. ప్రియగలుగుతున్నారా? మన జీవితంలో కూడా పాత జీవితం దగ్గరగా వెళ్తాము, పాపిష్టి జీవితం దగ్గరగా వెళ్తుంటాము. పదే పదే చేసిన తప్పు చేసుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాం తప్ప ముందుకెళ్ళము. దేవుడు ఈ రోజు మీ అందరిని పిలుస్తున్నాడు, మీరు వెనకం చేయబాకండి, వెనక తిరగబాకండి. మీరు జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఎన్నుకున్నారు, జీవము కలిగినటువంటి దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు. మీ జీవితంలో వెనకం చేయబాకండి. దీక్ష పరులు, ఈ దీక్ష అయిపోయిన తర్వాతగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకండి. లేకపోతే మీరు అనుకుంటున్నారేమో, ఈ దీక్ష టైంలో 40 రోజులు పవిత్రంగా ఉన్నాను కదా, దేవుడు నన్ను కాపాడుతాడులే అనే భ్రమలో ఉండిపోతారేమో. నో, ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత ఈ 40 రోజులు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, కాపాడుతున్నాడు, పవిత్రంగా నడవటానికి ఒక శిక్షణ ఇస్తున్నాడు. ఈ 40 రోజుల తర్వాత కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళామనుకోండి, లోతు భార్యకి పట్టినటువంటి గతి మనకి పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వందనం, యేసు స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనందరము కూడా వెనక్కి వెళ్ళిపోకూడదు. వెనకకి వెళ్ళిపోతే మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాం, బాధలు ఎదుర్కొంటాం. ఒకసారి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18. మీ పూర్వపు సంగతులు జ్ఞప్తికి తెచ్చుకోనక్కర్లేదు, పాత సంఘటనలు తలుచుకోనక్కర్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడండి? ఇదిగో మీ పూర్వపు సంగతులు జ్ఞప్తికి తెచ్చుకోనక్కర్లే, మీ పాతపు సంఘటనలు తలంచుకోనక్కర్లేదు. పాత జీవితము గతించిపోయింది, నూతన జీవితము ఆరంభమైనది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వందనం, యేసు స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన మనందరం కూడా చూసినట్లయితే మీరు నవ్వుకుంటారు. కుక్క చాలా విశ్వాసం కలిగిందండి. కుక్క చాలా విశ్వాసం కలిగినటువంటిది. అది మీరు ఎంత పెట్టినా తినేస్తుంది, ఎంత పెట్టినా తినేస్తుంది. తినేసేసి మళ్ళీ సాయంకాలము దానికి ప్లేట్ మీద అన్నం పెట్టండి, మళ్ళీ తోక సారించుకుంటూ వచ్చేసి తింటది. తినేసి ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? కక్కిద్ది. కక్కింది కక్కినట్టు ఉంటుందా? మళ్ళీ అదే తింటదా? ఎంత చండాలమండి! కక్కినటువంటిది మళ్ళీ తింటది. మనిషి జీవితంలో కూడా అది తప్పు అని తెలుసు నీకు, మళ్ళీ అదే తప్పు దగ్గరికి వెళ్ళిపోతే ఎంత చండాలమండి! ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పాత జీవితము, పాపిష్టి జీవితము దుష్ట వాంఛల చేత భ్రష్టమైపోయింది. కాబట్టి మనము వెనకకి తిరిగి వెళ్ళదు.
ముందుకు సాగిపోతూ ఉండాలి. కొత్త జీవితాన్ని మనం మొదలు పెట్టుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి ప్రియదేవులారా. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడండి, ఇదిగో పాత జీవితాల్లో, పాత సంఘటనలో, పాత ఆలోచనలు వ్యక్తి తెచ్చుకోవద్దు. వ్యక్తి తెచ్చుకొని మీ జీవితాన్ని మరలా మీరందరూ నాశనం చేసుకోవద్దనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి నీ జీవితంలో ఎలా ఉంటున్నావు, ఏ రకంగా జీవిస్తున్నావు, నీ జీవితం అనేది దేవుడికి ఇష్టమైనటువంటి జీవితంగా ఉంటుందా, దేవుడికి నచ్చినటువంటి జీవితంగా ఉంటుందా, నువ్వు దేవుణ్ణిలో ఎదుగుతున్నావా, మన దృష్టి అనేది దేవుని ముందు పెడుతున్నావా, దేవుని మీద పెడుతున్నావా? ఒకసారి వాక్యం చదువుకున్నాం ప్రియదేవులారా. వాక్యం చదువుకున్నట్లయితే ఎబ్రీయులకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఎబ్రీయులకు రాసినటువంటి లేఖ, మన విశ్వాసమునకు కారకుడు పరిపూర్ణతకు వసగముడైన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము. హల్లెలూయా, హల్లెలూయా, యేసు వందనం, యేసు స్తోత్రం. మన దృష్టి ఎవరి మీద ఉండాలండి? దేవుడి మీద మాత్రమే మన దృష్టి ఉండాలి. సాతాను మీద కాదు, పాత జీవితం మీద కాదు, పాపిష్టి జీవితం మీద కాదు మన దృష్టి ఉండాల్సింది. దేవుడి మీద మన దృష్టి ఉండాలి. అప్పుడు దేవుడి మీద మన దృష్టి ఉన్నప్పుడు దేవుడిస్తాడు శక్తిని, దేవుడిస్తాడు బలాన్ని, దేవుడిస్తాడు అనేకమైనటువంటి వరాలను. సాతాన్ని జయించడానికై, పాపాన్ని జయించడానికై, మరలా వెనకకి పోకుండా ఉండటానికై, వెనకంజ వేయకుండా ఉండటానికై దేవుడు శక్తిని ఇస్తూ ఉంటాడు ప్రియదేవులారా. కాబట్టి మనందరము కూడా ఏం చేస్తూ ఉండాలండి? మనందరము దేవుడి మీద దృష్టి ఉంచాలి, దేవుడి మీద నమ్మకం ఉంచాలి. దేవుడి వైపే మనందరము కూడా పరిగెడుతూ వెళ్ళాలి ప్రియ సహోదరి సోదరులు. కాబట్టి మన జీవితంలో చాలా సార్లు ఏం చేస్తూ ఉంటామంటే దేవుడి మీద తప్ప అన్నిటి మీద దృష్టి పెడతాం, దేవుడి మీద తప్ప అన్నిటికీ సమయేస్తాం, దేవుడికి తప్ప అందరికీ సేవ చేస్తుంటాం. ప్రియదేవులారా, ఈరోజు మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, దేవుడి మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీ దృష్టి దేవుడి మీద ఉన్నప్పుడు దేవుడు కూడా తన దృష్టి మీ మీద ఉంచుతాడు. మీరు దేవుడి మీద దృష్టి పెట్టినప్పుడు, మీ యొక్క విశ్వాసాన్ని అతని మీద లగ్నం చేసినప్పుడు దేవుడు మీ మీద దృష్టి పెడతాడు. అందుకే దేవుడు ఏం చెప్తాడండి, ఇదిగో నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడి కోసం నీ యొక్క జీవితం అనే తలుపును తెరిచినప్పుడు, దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకున్నాం. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము, వినుము, నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరైనను నా స్వరము విని తలుపు తెరిచిన నేను లోపలికి వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వందనం, యేసు స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవులారా, దేవుడు ఎవరి జీవితంలోకి వస్తాడండి? ఎవరి జీవితంలోకి వస్తాడు? ఎవరైతే దేవుడికి తలుపు తీస్తారో, ఎవరికైతే దేవుని మీద దృష్టి ఉంటుందో వారి జీవితంలోకి దేవుడు వస్తాడు. నువ్వు దేవుడి కోసం తలుపు మూసేస్తే దేవుడు రాడు. ప్రియదేవులారా, మన రోజులు గడిచే కొద్దీ మనిషి యొక్క జీవితం అనేది చాలా కఠినంగా తయారవుతుంది. ఆ పాపములోనే ఉండిపోతున్నాం. మనందరం కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నాం. దేవుడు మన జీవితంలోకి రావటానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు నువ్వు తలుపు తీసినప్పుడు దేవుడి కోసం తలుపు తీస్తున్నావా? నీ యొక్క హృదయంలో దేవుడు ఉన్నాడా, సాతానుడు ఉన్నాడా? నీ హృదయంలో దేవుడికి చోటిచ్చావా, సాతానుడికి చోటిచ్చావా?
ప్రియమైన సాతానుకి చోటిస్తే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందండి? మళ్ళీ వెనక్కి. మీ చేత ఏం చూపిస్తుంది? వెనకని చేపిస్తుంది. నాగట మీద చెయ్యి పెట్టిన వాడు వెనకకు తిరగకుండా ముందుకు సాగిపోవాలి. ప్రియ సహోదరి సోదరు, మన జీవితంలో వెనకంచ వేయకూడదు. ప్రతి నిమిషము ప్రతి గడియ మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. వెనకంచ వేయటం వలన మన జీవితాన్ని కోల్పోతుంటాం. సొదొమ గొమొర్రా పట్టణంలోనే మన జీవితము కూడా, అక్కడ ఏం జరిగిందో తెలుసండి? సొదొమ గొమొర్రా పట్టణాలు చాలా మంది జనసంఖ్య ఉన్నటువంటి పట్టణాలు, ఊరంటే చిన్నది. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నాశనం చేశాడంటే ఎంతమంది అందులో నశించిపోయి ఉంటారు? ఎంతమంది మరణించి ఉండొచ్చు? ఎంతమంది వారి జీవితాన్ని కోల్పోయారు? అక్కడ ఏం మిగిలింది? బూడిద. హల్లెలూయా. మీ జీవితంలో వెనకం చేస్తే మీ జీవితంలో మిగిలేది ఏంటండి? బూడిద. బూడిద తప్ప ఇంకేం ఉండదు. ప్రియమైన కాబట్టి మనందరూ తపస్కాలంలో ఉండగా ముందుకు అడుగు వేస్తూ వెళ్ళిపోవాలి. దేవునితో మనందరము ప్రయాణం అయిపోతూ వెళ్ళిపోవాలి. దేవుని యందు మనందరం జన్మించాలి. 2 కొరింథీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. 2 కొరింథీయులకు రాసినటువంటి లేఖ, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతను నూతన సృష్టి, పాత జీవితము గతించెను, కొత్త జీవితము ప్రారంభమైంది. నువ్వు దేవుని యందు ఉన్నావా? ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఇందాక నేను చెప్పానండి, దేవుని యందు దృష్టి ఉంచండి. ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడండి? క్రీస్తునందు ఉన్న ఎడల, దేవుని పక్షములో ఉన్న ఎడల, దేవునిలో ఉన్న ఎడల, దేవుడు నీ జీవితంలో ఉన్న ఎడల, దేవుడు నీలోకి రావటం వలన, నువ్వు తలుపు తెరవటం వలన నీ జీవితము అనేది గొప్పగా దీవించబడుతుంటుంది, ఆశీర్వదించబడుతుంటుంది. కాబట్టి ప్రియమైనవారా, ఈ యొక్క కాలంలో, ఈ ఉపవాస కాలంలో, తపస్కాలంలో మనందరము కూడా ఏం చేయాలండి? వెనక్కి వెళ్ళకూడదు. మరి ముఖ్యంగా దీక్ష తీసుకున్నటువంటి బిడ్డలు వెనకం చేయకూడదు. ఈ దీక్ష అయిపోయిన తర్వాత మీ పాత జీవితానికి, పాపిష్టి జీవితానికి మళ్ళీపోవద్దు, ముందుకు సాగిపోవాలి. ఎక్కడైతే ఏ పరిశుద్ధతతో అయితే నువ్వు దీక్ష తీస్తున్నావో ఆ రోజు నుండి కొత్త జీవితం మొదలవుతుంది, కొత్త జీవితం చిగురిస్తుంటుంది. ఆ రోజు నుండి నీ జీవితం అనేది ముందుకు వెళ్ళిపోవాలి. దినదినము విశ్వాసం అనేది పెరగాలి, నమ్మకం అనేది పెరగాలి, పవిత్రతలో నువ్వు బలపడాలి. నీ యొక్క జీవితము నీతిమంతమైనటువంటి జీవితంలాగా ముందుకు సాగిపోవాలి. కానీ వెనక్కు వెళ్ళకూడదు, వెనకంచ వేయకూడదు. వెనకంచ వేస్తే ఏమవుతుంది? తీసుకున్నటువంటి దీక్ష, ఉన్నటువంటి ఉపవాసాలు, చేసిన ప్రార్థనలు అన్ని బూడిదలో పోసిన పన్నీరు. హల్లెలూయా, హల్లెలూయా. దీక్ష తీసుకునేటువంటి బిడ్డలే కాదు, మనందరం కూడా ఉపవాసం ఉంటున్నాం. ఉపవాస కాలం అయిపోయిన తర్వాత, ఆ గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత ఈస్టర్ పండుగ చేసుకుంటాం సంతోషంగా. ఈస్టర్ పండుగ అయిపోయిన తర్వాత మన జీవితం అనేది ఎలా ఉంటుంది? కొంతమందిని దీక్ష తీసుకున్న వాళ్ళు బిడ్డలు చాలా మందిని నేను చూశానండి. మన వాళ్ళు గొప్పలు కావచ్చు, దీక్ష తీస్తారో లేదో ఎక్కడికి వెళ్తారో తెలుసా? బిడ్డలారా, అది మన పరిస్థితి. నేను చెప్పను, అది మన పరిస్థితి. అప్పటిదాకా ఓపే పట్టుకుంటాడో నెక్స్ట్ మూమెంట్ ఉండాల్సిన చోటకే వెళ్ళిపోతాడు, కోరుకున్న చోటకే వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ప్రార్థన కూడెక్కు, ఈ కృతజ్ఞత దివ్యబలి పూజకు ఆహ్వానించి ఉన్నాము. దేవుని నామములు, దేవుని విశ్వాసములు మీరందరూ కూడా బలపడాలనేసి ప్రత్యేకంగా మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ, వెనకంజ వేయకుండా, వెనకకు తిరగకుండా ముందుకు సాగిపోవటానికి
కావలసిన శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని దైత్యమనేసి సాతాన్ని ఓడించడానికి, సాతాని శక్తిని ఓడించడానికి, పాపాన్ని చెల్లించడానికి కావలసిన శక్తిని దైత్యమని ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం.